రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. పన్నీర్ ఇంట్లో ఉంటే చాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పన్నీర్ టిక్కా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం టిక్కా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా పౌడర్, కొరియాండర్ పౌడర్, కొంచెం మిరియాల పొడి, అల్లం చిన్నులపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, పెరుగు, ఆయిల్. ఈ స్పైసెస్ పౌడర్ క్వాంటిటీ మొత్తం స్క్రీన్ మీద డిస్ప్లే ఉంది, ఒకసారి చూడండి. ఎంత క్వాంటిటీలో పన్నీర్ తీసుకున్నా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది పన్నీర్ టిక్కా. పన్నీర్ టిక్కా మరీ స్పైసీ ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదు, కాబట్టి మీ రుచికి తగ్గట్టు అయినా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకున్నాక ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్తో పన్నీర్ క్యూబ్స్ పర్ఫెక్ట్గా కోట్ చేసుకోవాలి. క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. లిడ్తో క్లోజ్ చేసి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది పన్నీర్ క్యూబ్స్ అండ్ ఆనియన్స్ మసాలాలో పర్ఫెక్ట్గా డిప్ అయ్యాయి. మీరు బయట అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే రెఫ్రిజిరేటర్లో అయినా 30 మినిట్స్ స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం సేపు పక్కన పెట్టుకుంటేనే మసాలా పన్నీర్ క్యూబ్స్కి పర్ఫెక్ట్గా పట్టి మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ని ప్యాన్లో వేసుకోగానే మిక్స్ చేసుకోకూడదు. 30 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఫ్లిప్ చేసి బోత్ సైడ్స్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలన్నా మ్యారినేట్ చేసేటప్పుడే యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ క్యూబ్స్ బ్రేక్ కాకుండా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్గా కానీ స్టార్టర్స్గా కానీ పన్నీర్ టిక్కాని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ పన్నీర్ టిక్కాని మీరు ఆయిల్తోనే కాదు బటర్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినంత పన్నీర్ని గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే పన్నీర్ టిక్కా రెడీ. పన్నీర్ టిక్కా వేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని టేస్ట్ అర్థమవుతుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రౌండ్గా కట్ చేసిన ఆనియన్స్తో సర్వ్ చేసుకోవచ్చు. పన్నీర్ క్యూబ్స్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు వేడివేడిగా ఫ్రై చేసుకొని తినచ్చు. చూశారు కదా, పన్నీర్ టిక్కా ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చని. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Click bell icon to receive notifications.